మనకి చాక్లెట్స్ చేయడానికి ఏం ఉండాలి, ఎవరికి ఈ బిజినెస్ బాగుంటుంది, అండ్ అమౌంట్ ఎంత అవుతుంది, స్టార్టింగ్ మనం ఎంత పెట్టాలి, అవన్నీ ప్యాకేజింగ్తో సహా మొత్తం అన్నీ క్లియర్గా చెప్తానండి. మీరు వీడియో ఎండింగ్ దాకా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ నేను చూపించేది వచ్చి కాంపౌండ్స్ అండి ఇవి. సో చాక్లెట్స్ తయారు చేయడానికి ఇలా కాంపౌండ్స్ యూస్ చేస్తారు. సో బేకరీస్లో కానీ బయట ఎక్కడైనా సరే మ్యాక్సిమం 95% అయితే ఈ కాంపౌండ్సే యూస్ చేస్తారండి. సో ఇది వచ్చి డార్క్ కాంపౌండ్ అంటారు. సో ఈ ప్యాకెట్స్ వచ్చి 500 గ్రామ్స్ ఉంటాయండి. ప్రతిదీ 500 గ్రామ్స్ ఉండేది. ఒకప్పుడు అయితే 400 గ్రామ్స్ ఉండేది, ఇప్పుడు 500కి పెట్టారు ఇవి. ఇలాగ డార్క్, మిల్క్, వైట్ కాంపౌండ్స్ అని ఉంటాయండి. ఇలా 3 వేరియేషన్స్లో ఉంటాయి. మనం ఏ చాక్లెట్ తయారు చేసుకున్నా సరే ఈ 3 వాటి నుంచే మనం తయారు చేస్తామన్నమాట. సో డార్క్ అంటే మనకి కోకో పౌడర్ ఎక్కువ ఉంటుంది, అండ్ మిల్క్ వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వైట్ కాంపౌండ్ అండి. వైట్ కాంపౌండ్ వచ్చేసరికి మిల్క్ పౌడర్ వేస్తారండి, అందులో కోకో పౌడర్ అయితే వేయరు, ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది. అండ్ ఇంకా వీటిలో ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇలా ఆరెంజ్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, అలా ఫ్లేవర్స్ ఉంటుంది. మనకు ఫ్రూట్ ఏ కలర్లో ఉంటుందో లోపల చాక్లెట్ కూడా ఆ కలర్లోనే ఉంటుంది. సో వైట్ చాక్లెట్ని మనం ఇలాగ ఏ ఫ్లేవర్ కావాలితే ఆ ఫ్లేవర్గా కూడా మనం మార్చుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇవైనా సరే వాడేయచ్చు. సో బేకరీస్లో అయినా సరే మ్యాక్సిమం ఎక్కడైనా సరే ఇవే వాడతారండి. ఇవి కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇలా వ్యాన్ హుడ్ అని ఇలా కోవెన్చూర్ చాక్లెట్స్ ఉంటాయండి. కోవెన్చూర్ చాక్లెట్స్ అంటే రియల్ చాక్లెట్స్ అండి ఇవి. అంటే కోకో బటర్ యూస్ చేస్తారు. ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి వాటికన్నా కూడా, కాంపౌండ్స్ కన్నా. సో ఇదైతే అసలైన చాక్లెట్ అండి. మీరు ఇదైనా వాడచ్చు, లేదంటే నేను ఇందాక చూపించిన కాంపౌండ్స్ అయినా వాడచ్చు. సేమ్ ఇందాకలాగే ఇలా వేరియేషన్స్ కూడా ఉంటాయి. డార్క్, మిల్క్, వైట్ సేమ్ అలాగే దొరుకుతాయి ఇవి కూడా, కాకపోతే కాస్ట్ వేరియేషన్ ఉంటుందంటే ఇవి రియల్ అండ్ అది వచ్చి కాంపౌండ్ అనమాట. సేమ్ ఆ కంపెనీయే కాకుండా ఇలా క్యాలిబర్ట్, కోకో క్రాఫ్ట్ ఇలా కంపెనీస్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను మాడ్ డే కంపెనీ తీసుకున్నాను, లేదంటే 2M కంపెనీ కూడా చాలా బాగుంటుంది. మాడ్ డే అయితే ఫస్ట్ అండి, నేను మ్యాక్సిమం అదే యూస్ చేస్తాను. ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ చూపిస్తున్నానండి. డార్క్ కాంపౌండ్ కొంచెం తీసుకొని కట్ చేసుకున్నాను. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 2 బౌల్స్లో 2 సపరేట్ వేసానండి. డార్క్ వచ్చేసరికి 30% వేసుకున్నాను, అండ్ మిల్క్ చాక్లెట్ వచ్చేసరికి 70% వేసానండి. సేమ్ ఇలా వేసుకుంటే మనకి డైరీ మిల్క్ టేస్ట్ అనేది వస్తుంది చాక్లెట్కి. ఇక్కడ డార్క్ కలర్లో ఉంది కదా, ఇది వచ్చి డార్క్ కాంపౌండ్ అండి. అంటే కోకో పౌడర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కలర్లో ఉంటుంది. అండ్ మిల్క్ చాక్లెట్ వచ్చేసరికి కోకో పౌడర్ కొంచెం తక్కువ వేయడం వల్ల ఈ కలర్లో అయితే ఉంటుంది. ఇలా మిక్స్ చేసి వేసుకుంటే మీకు డైరీ మిల్క్ టేస్ట్ అనేది వస్తుందండి. లేదు అంటే కనుక ఓన్లీ డార్క్ చాక్లెట్ అయినా వేసుకోవచ్చు. సో చాయిస్ మీ ఇష్టము, అండ్ పర్సంటేజ్ కూడా మీ ఇష్టము. ఒక 70-30 అయితే డైరీ మిల్క్ టేస్ట్ వస్తుంది. హాఫ్ అయినా వేసుకోవచ్చు, లేదు ఎలా అయినా సరే వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను డబల్ బాయిలింగ్లో చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు మన ఇంట్లో ఉన్న గిన్నెలే వాడేయచ్చండి. ఒక గిన్నెలో నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. సో నార్మల్ వాటరే కొంచెం వేసాను, అంతే సరిపోతుంది. ఒక బౌల్లో నేను చాక్లెట్ తీసుకున్నాను కదా, అలా తీసుకున్నాను. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బౌల్లో అస్సలు వాటర్ అయితే ఉండకూడదండి. సో వాటర్ లేకుండా, అండ్ కింద వాటర్ కూడా పైన చాక్లెట్ వేసిన బౌల్కి టచ్ అవ్వకుండా చూసుకోండి, అంతే చాలు. ఇలా వేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ వాటర్ బాయిల్ అయ్యి స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్ ద్వారాగానే మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. ఇక్కడ మీరు వేసి అలా వదిలేయకూడదు, వేయగానే మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్గా మెల్ట్ అవుతుంది, మంచి షైన్ తోటి వస్తుంది మనకి చాక్లెట్స్ అనేవి. మీరు కలపకుండా అలాగే వదిలేస్తే కనుక ఫ్యాట్ అనేది సపరేట్ అయిపోతుంది, చాక్లెట్ పాడైపోతుంది, అండ్ కొంచెం మాడిపోయిన స్మెల్, అలా కొంచెం చేదుగా అయిపోవడం, అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సింపుల్గా మీరు అక్కడ పెట్టేసి దాని మీద ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. సో ఎంత బాగా మిక్స్ చేస్తే మీ చాక్లెట్ అంత బాగా వస్తుంది. మన కేక్స్ ఏంటంటే ఎక్కువసేపు కలిపితే క్రాక్స్ ఆడము అలా ఉంటుంది కదా, చాక్లెట్కి అలా ఏమి ఉండదు. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే సో చాక్లెట్ అంత షైనీగా వస్తుంది అన్నమాట. సో చూడండి, నేను పెట్టిన 2 minutesకి నాకు ఇలాగ స్టార్ట్ అయ్యింది, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ చాక్లెట్ కదా, అందుకు. మీరు చాక్లెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుంది. కొంచెం పెద్దగా వేసేస్తే కనుక ఇంకొంచెం టైం పడుతుంది, అంతే. సో చూడండి, చాక్లెట్ మెల్ట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ హాఫ్ వేసాను కదా, మనకి డైరీ మిల్క్ కలరే వచ్చింది. ఇలా కలుపుతూ ఉంటే మొత్తం చాక్లెట్ అంతా నీట్గా కలిసిపోతుంది. సో చక్కగా మెల్ట్ అయిపోతుంది, లిక్విడ్ స్టేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ నాకు వాటర్ బాగానే బాయిల్ అయిపోయాయండి, అందుకని ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను.
సో ఆ వేడికే మనకి కరిగిపోతుంది. ఇలా బయటకు తీసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో చిన్న చిన్నగా ఏమైనా చాక్లెట్ పీసెస్ ఉంటే ఇక్కడ నేను చూడండి బాగా స్పూన్ తోటి నేను గిన్నెకిచ్చి ఇలా ప్రెస్ చేస్తున్నాను కదా, అలా ప్రెస్ చేస్తే కనుక ఏమైనా కొంచెం పెద్ద చాక్లెట్ పీసెస్ ఉన్నా కానీ నీట్గా మెల్ట్ అయిపోతుంది. సో ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మీరు కాంపౌండ్స్ అయినా సరే సేమ్ ప్రాసెస్ అండి, కోవెన్చూర్ చాక్లెట్ అయినా సరే సేమ్ ప్రాసెస్సే, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో నా దగ్గర ఇప్పుడు నేను కాంపౌండ్ ఉంది అని అదే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ టైం నేను కోవెన్చూర్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో అది చాలా కాస్ట్లీ ఉంటుందండి. నెక్స్ట్ మనం మౌల్డ్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇలా మౌల్డ్స్ తీసుకున్నాను నేను, కొన్ని మౌల్డ్స్ చూపిస్తున్నాను. ఇవి వచ్చి సిలికాన్ మౌల్డ్స్ అండి, సిలికాన్ మౌల్డ్స్ ఇవి. సో చూడండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాక్లెట్ వేయగానే ఇలా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చక్కగా వేయచ్చు, తీసేయచ్చు. ఇలా మనకి డిఫరెంట్ షేప్స్లోని సైజెస్లోనే అవైలబుల్ ఉంటాయండి. ఇక నేను హార్ట్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి డైరీ మిల్క్ బార్ టైప్లో ఉంటుంది, చాకో బార్ లాగా. అండ్ ఇది వచ్చే ఫ్లవర్స్ అన్నమాట, చాలా ఫ్లవర్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి ఇందులోని. ఇక్కడ నేను వచ్చేసరికి ఇది లాలీపాప్ మౌల్డ్ అండి. సో లైన్ ఉంది కదా, దానిలో మనం స్టిక్ పెడతాము, లాలీపాప్ స్టిక్. అండ్ ఇది కూడా లాలీపాప్లోనే ఇంకో వేరియేషన్ అనమాట. చాలా మోడల్స్ ఉంటాయండి, ఈజీగా మనకి డీమార్ట్లోనే దొరికేస్తున్నాయి ఇప్పుడు. ఇది వచ్చి ప్లాస్టిక్ టైప్ అన్నమాట. సో ప్లాస్టిక్ డీమార్ట్లో ఉండవు, సో సిలికాన్ తీసుకోండి, చాలా బాగుంటాయి. అండ్ 40 రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటాయి, చాలా చీప్ అండ్ బెస్ట్గానే మనకు దొరుకుతాయి. సో వీటిలో నేను ఇప్పుడు వేస్ట్ చూపిస్తానండి. సో ఫస్ట్ నేను ప్లెయిన్ చాక్లెట్స్ అయితే చేస్తాను. ఇలా హార్ట్ షేప్ అయితే తీసుకున్నాను. సో మనం తీసుకున్న చాక్లెట్ ఉంది కదా, అది నీట్గా మెల్ట్ అయిన తర్వాత మన వేడిగా ఉంటుంది కదా చాక్లెట్, వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా చేసుకోకూడదు, చక్కగా మొత్తం కూల్ అయిపోవాలి. నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇలా మౌల్డ్స్లోకి అయితే వేసుకోవాలి. మీరు వేడిగా ఉన్నప్పుడే కనుక మౌల్డ్స్లోకి వేస్తే చాక్లెట్ చూడటానికి వైట్గా ఉంటుంది. సో తినడానికి ఎఫెక్ట్ ఏమి ఉండదు, కాకపోతే చూడటానికి లుక్ వైజ్ బాగోదన్నమాట, అంతే. సో బాగా చల్లారిన తర్వాత ఇలా మౌల్డ్స్లోకి వేసుకోండి. స్పూన్ తోటైనా వేసుకోవచ్చండి. ఇక్కడ పైపింగ్ బ్యాగ్ చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ చాక్లెట్ చేస్తున్నాను, కొంచెం మెస్సీ ఫ్రీగా ఉంటుంది కదా, వేస్టేజ్ అది కూడా లేకుండా. సో మళ్ళీ ఎక్స్ట్రాస్ ఉంటే మళ్ళీ తీయడము అలా పని లేకుండా ఇలా పైపింగ్ బ్యాగ్ వేసుకున్నాను. మీరు నెమ్మదిగా స్పూన్తో కూడా వేసుకోవచ్చు, నేను అది కూడా చూపిస్తాను. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి, సో మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. సో ఇలా ప్లెయిన్ చాక్లెట్స్ అనేటప్పటికి ఇంకా ప్లెయిన్ అండి, ఓన్లీ చాక్లెటే ఉంటుంది మనకి, ఇంకేం ఉండవు. సో దీంట్లోనే వేరియేషన్స్ చూస్తాను. సో బేసిక్ వేరియేషన్స్ అయితే చూపిస్తాను. సో మనకి ప్లెయిన్ చాక్లెట్స్ అయితే ఇవ్వండి. సో చాలా సింపుల్గా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక దాంట్లో చాక్లెట్ ఫిల్ చేస్తున్నాను ముందు. అండ్ ఇక్కడ చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మనకు బేసిక్గా ఏముండాలి అంటే చాక్లెట్ ఉండాలండి. అంటే చాక్లెట్ కాంపౌండ్ కానీ కోవెన్చూర్ కానీ ఏదైనా పర్వాలేదు. సో ఇప్పుడు కాంపౌండ్ గురించి అయితే చెప్తున్నాను. సో కాంపౌండ్స్ ఏవైనా ఒక 2 తీసుకుంటే మీకు మినిమం ఒక 400 లోపు అలా అవుతుందండి. అండ్ ఇలా ఒక 2 మౌల్డ్స్ ఉంటే చాలు. సో డీమార్ట్లో కూడా దొరుకుతున్నాయి కదా, 30 రూపీస్ 40 రూపీస్ అలాగే ఉంటున్నాయి. అండ్ చాక్లెట్ ర్యాపర్స్ అండి, ర్యాపర్స్ ఒక 100 రూపీస్ అలా వేసుకున్నా కానీ ఒక 600 లోపే ఉంటుందండి. సో చాలా మినిమంగానే 600 లోపే మనకి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకటేసారి మీకు బల్క్లో కాంపౌండ్స్ ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఒక 1 kg ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకొని సో స్టార్ట్ చేసి కొంచెం ఈ బిజినెస్ బాగుంది అంటే కనుక ఇంకా తెచ్చుకుంటే బాగుంటుంది కదా. మౌల్డ్స్ కూడా ఒక 2 తీసుకుంటే చాలు. సో స్టార్టింగ్. అండ్ ఈ కాంపౌండ్స్ వచ్చేసరికి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వాటిలో కూడా దొరుకుతాయి. లేదు మనకి బేకింగ్ షాప్స్ అవి దగ్గరలో ఉంటే కనుక హ్యాపీగా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. సో ఈ 3 ఉంటే చాలు చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్తో బదులు ఇలా స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, స్పూన్తో కూడా నీట్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను వేరియేషన్ అన్నాను కదండి, చాక్లెట్స్ వేసిన తర్వాత ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఏం డ్రై ఫ్రూట్స్ వేస్తే ఆ చాక్లెట్ అయితే అవుతుంది. సో ఆల్మండ్ చాక్లెట్స్ అయితే ఆల్మండ్ వేసుకుంటాము, క్యాషూ అయితే క్యాషూ, లేదంటే కిస్మిస్ అంటే కిస్మిస్, లేదా మిక్స్డ్ ఫ్రూట్ అలా ఉంటుంది కదా మనకి డైరీ మిల్క్లో, సో అలాగా అన్ని పీసెస్ వేసుకోవచ్చు. మీరు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తారంటే నార్మల్గా ప్లెయిన్గా మనం రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకుంటే కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి అన్నమాట, తినడానికి బాగుంటుంది. సో డ్రైగానే వేయాలి, అందులో గీ కానీ ఇంకా ఏం వేయద్దు. నార్మల్గా ప్యాన్లో ఫ్రై చేసి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే ఒక్కొక్కటి ఫుల్గా అలా పెట్టుకున్నా పర్వాలేదు. సో మీ ఇష్టము. నా దగ్గర ఇలా ఆల్రెడీ కట్ చేసుకొని ఉంటాయి కాబట్టి నేను అవి అయితే వేసుకుంటున్నాను.
సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా, బాదం వేసాను అండ్ క్యాషూ వేసాను. అండ్ ఇవి వచ్చేసరికి బ్లాక్ రెజిన్స్ అండి. సో మన ఇష్టం అండి ఫిల్లింగ్స్. ఇక్కడ మీరు ఏవైనా వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, వాల్నట్స్ వేసుకోవచ్చు. సో బాగుంటుందండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇవి చాలా ఈజీగానే ఉంటుంది. లేదు అంటే పిల్లల బర్త్డేస్కైనా చేసుకోవచ్చు. ఇలా బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో పిల్లలు కూడా చేసేయచ్చు, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అండ్ అమౌంట్ కూడా మనకి ఎక్కువ పెట్టాల్సిన పని లేదు, చాలా తక్కువ అమౌంట్లోనే మనం చేసుకోవచ్చు. కాకపోతే బిజినెస్ అనగానే మీరు మంత్లీ 10K 20K అలాగైతే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. సో జస్ట్ ఒక పాకెట్ మనీకి వస్తాయంటే అంతే. సో వస్తాయి కంపల్సరీగా, మీరు ఒక మంచి అమౌంటే తీసుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్ అయితే కుదరదండి. సో కొంచెం టైం పడుతుంది కదా దేనికైనా, అందులోనే చాక్లెట్ బిజినెస్కి ఇంకొంచెం టైం పడుతుంది. అదే మీరు కేక్స్ ఇవన్నీ కూడా ఉంటే కనుక ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. బేకింగ్ అంటే కేక్స్ కంటే కొంచెం మనం మనీ ఎక్కువ పెట్టాలండి, మనం కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే చాక్లెట్స్కి అయితే చెప్పాను కదా, అసలు 600 అయింది అంతే. ఇప్పుడు నేను కౌంట్ చేశాను కదా. సో అలా తక్కువలోనే మనం బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంట్లో ఎవరైనా ఖాళీగా ఉంటున్నప్పుడు, సో హౌస్ వైఫ్ అయినా, సో కొంచెం పెద్దవాళ్ళైనా, లేదు పిల్లలు స్టూడెంట్స్, సో కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్కి అలాగా, సో సింపుల్గా బర్త్డేస్కి అయినా, సో గిఫ్టింగ్కి అయినా సరే, లేదు అంటే ఇంట్లో వాళ్ళు తినడానికైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరీ మిల్క్ చేయడం చూపిస్తున్నానండి. ఒకటి సేమ్ డైరీ మిల్క్ మనకి మౌల్డ్ ఎలా ఉంటుందో అలాంటి మౌల్డ్ తీసుకున్నాను. సేమ్ మనకి అలా అక్కడ ఎలా ఉంటుందో అలాగే వేస్తున్నాను. అక్కడ మనకి డైరెక్ట్గా బాదం అవి పీసెస్ పెద్దవి ఉంటాయి, కట్ చేయరు. ఇక్కడ నేను కట్ చేసి వేస్తున్నాను, అంతే డిఫరెన్స్ అండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, పైన ఇలా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే చాక్లెట్లోనే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసినవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3-4 టైప్స్ చూపిస్తున్నాను అని చెప్పి నేను చాక్లెట్లో మిక్స్ చేయలేదండి. సో మిక్స్ చేసి ఒకటే రకం వేస్తున్నారు అంటే అలా మిక్స్ చేసే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ వేస్తున్నాను. బాదం అండ్ జీడిపప్పు వేసాను అండ్ బ్లాక్ రెజిన్స్ కూడా వేసుకున్నాను. చక్కగా ఫుల్గా వేసుకోండి, హెల్తీగా ఉంటుంది. సో పిల్లలు కూడా ఈజీగా, ఇవేమంత దగ్గు రావడం కానీ అలా పిల్లలు కూడా ఇబ్బంది ఏమి ఉండదండి, బాగుంటుంది. ఎందుకంటే మా పిల్లలకి పెడతాను కదా, ఎప్పుడు చాక్లెట్స్ అలాంటివి ఏం బయట కొనము. ఇలాగ నేను రెజిన్స్ కూడా వేసుకున్నాను ఫుల్గా. సో ఇలా మనం ఫుల్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేసుకోవాలండి, కొంచెం టైట్గా అవ్వడానికి, చాక్లెట్ రెడీ అవ్వడానికి. నార్మల్గా ఫ్రిడ్జ్లోనే ఒక 10 minutes పెట్టుకుంటే సరిపోతుందండి. సో 10 minutesలో మనకు చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. సో ఇలా ఫిల్ చేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ పోతాయి, చక్కగా ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను లాలీపాప్స్ చేయడం కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఈ వీడియోలో మొత్తం అన్ని బేసిక్గా, అసలు చాక్లెట్ అంటే ఏంటి, ఎలా చేస్తారు అని తెలియని వాళ్ళ కోసం బేసిక్వి చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ చాక్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి, అవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో చూపిస్తాను. సో చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి, రస్మలై, రోజ్, డేట్స్, అలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూపిస్తాను నేను. సో ఇది వచ్చి బేసిక్ మాట. సో ఫస్ట్ ఏదైనా మనం బేసిక్ నేర్చుకోవాలి కదా, సో అందుకోసం నేను బేసిక్ చూపిస్తున్నాను. ఇక్కడ లాలీపాప్, సింపుల్గా లాలీపాప్స్ ఎలా చేయాలి అనేవి చూపిస్తున్నానండి. ఇలా లాలీపాప్ మౌల్డ్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి, నచ్చిన మౌల్డ్ తీసుకోండి. ఇలా ఇట్లో కూడా నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. ఇలా మీరు పైన కనిపించేలాగైనా సరే ఉంచవచ్చు, లేదు అంటే కనుక ఇలా టూత్పిక్తో నేను మిక్స్ చేస్తున్నాను. సో ఇలాగైనా మిక్స్ చేసేసుకోవచ్చు, లేదు అంటే కనుక చాక్లెట్లో అయినా సరే కలిపేసుకున్నా నో ప్రాబ్లం, ఎలా అయినా సరే వేయచ్చు. సో మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్నానండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాక్లెట్ నేను డ్రై ఫ్రూట్స్ ఇలా 2 మిక్స్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ చేసిన వాటికేమో పైనే అలాగే ఉంచేసాను కదా, ఇక్కడేమో కొన్ని మిక్స్ చేస్తున్నాను అంతే. జస్ట్ మీకు ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఐడియా కోసం అంతే. అక్కడ స్ట్రాస్ పెట్టుకోవాలండి. సో బేకింగ్లో కానీ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి నీట్గా స్ట్రాస్ ఉంటాయి లాలీపాప్స్ కోసము. సో నా దగ్గర ప్రస్తుతానికి అయిపోయాయి అని చెప్పి ఇలా నేను టూత్పిక్సే, పెద్దవి నా దగ్గర ఉన్నవి టూత్పిక్స్, అవి నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను లాలీపాప్ స్టిక్స్ కింద. సో ఇలాంటివి మనం కేక్స్లో కూడా యూస్ చేయొచ్చండి. కేక్ డెకరేషన్కి పైన పెడతాం కదా, డెకరేషన్స్కి
వాటికి కూడా ఇలాంటివి యూజ్ అవుతాయి. నేను ఆల్రెడీ అలా చేసినవి ఉన్నాయి. సో పెట్టే ఉంటాను షార్ట్స్లో, ఒకసారి చూడండి. సో ఇలా మనకి ఒక హోల్ ఇస్తారు కదా, దాంట్లో మనం ఇలా టూత్పిక్ కానీ స్ట్రా కానీ పెట్టుకోవడమే. సో పెట్టుకొని పైన స్టిక్ కూడా మనకి చాక్లెట్తో కవర్ చేయాలి, లేదంటే అది పడిపోతుంది కదా. సో పైన మళ్ళీ నేను కొంచెం చాక్లెట్ వేస్తున్నాను. సో పిల్లల బర్త్డేకైనా వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా చాక్లెట్స్ అని అడుగుతారు కదా, అలాంటప్పుడు బయట కొనకుండా ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏముందండి, కాంపౌండ్స్ అవి చక్కగా ఆన్లైన్లో దొరుకుతాయి. ఇలాంటి మౌల్డ్స్ ఒక 2 మౌల్డ్స్ ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఇలా ట్యాప్ చేయాలి, బాగా ట్యాప్ చేస్తేనే కింద మనకి డిజైన్ అంతా బాగా కనిపిస్తుంది. లేదంటే అక్కడక్కడ గ్యాప్స్లా ఉండి చూడటానికి అనేది బాగోదు. సో ఇలా నేను కొన్ని చాక్లెట్స్ అయితే రెడీ చేశాను. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఒక 10 minutes వరకు. సో నార్మల్ ఫ్రిడ్జ్లోనే, తర్వాత మనం డీమౌల్డ్ అయితే చేసుకుందాము. ఇక్కడ నేను ప్లాస్టిక్ మౌల్డ్ కూడా చూపిస్తున్నానండి, అంటే ఇది ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా, అందుకని. ఇక్కడ ప్లాస్టిక్వి కూడా చాలా బాగుంటాయండి. సో సిలికాన్ కూడా బాగుంటాయి, ఇవి కూడా బాగానే ఉంటాయండి. సో కాస్ట్ కూడా అది 40 రూపీస్, ఇవి కూడా అలాగే ఉంటాయండి. సో క్వాలిటీని బట్టి ఉంటాయి అన్నమాట. సో సింపుల్గా ప్లెయిన్వి అయితే కనుక ఒక 40 అలా ఉంటాయి. లేదు అంటే మనకి కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి, 100, 150 అలా కూడా ఉంటాయి. ఆ మౌల్డ్ బట్టి అలా ట్రెండింగ్ కొంచెం మంచి మౌల్డ్ షేప్స్ అలా అయితే మనకి కాస్ట్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడండి, ఇందాక మౌల్డ్స్ మనకి ఒకటే రకం ఉన్నాయి. ఇక్కడ చూడండి కొంచెం హోల్ లాగా ఉన్నాయి, గ్యాప్స్గా ఉన్నాయి. ఇదేంటో కనుక్కోండి, మీకు ఏమైనా తెలిసేమో చెప్పండి, కామెంట్స్ చేయండి. సో ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయిందండి, అందుకే 2 partsగా నేనైతే చెప్తాను. సో సెకండ్ పార్ట్లో వచ్చేసరికి నేను మొత్తం ప్యాకేజింగ్, ప్రైజింగ్ అవన్నీ కూడా చెప్తాను. అండ్ వాటితో పాటు ఇలాంటి కొన్ని వేరియేషన్స్ కూడా ఇంకా చాక్లెట్స్ చూపిస్తాను, బేసిక్వి. ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను. సో వీడియో మాత్రం ఎండింగ్ దాకా చూడండి. ఒకవేళ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి బెల్ బటన్ కూడా, పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేద్దాము. ఈలోపు ఈ మౌల్డ్ దేనికి యూస్ చేస్తారో తెలిస్తే కనుక కమెంట్ చేయండి. సో ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇది కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఒక 10 minutes కోసం. అండ్ ఇంకొకటి మౌల్డ్ తీసుకున్నాను నేను. సో ఇది వచ్చి కొంచెం డీప్ ఉంది అంతే. సో వీటిని కూడా కొంచెంగా ఫిల్ చేసుకుంటున్నాను. అంటే మీకు సిలికాన్ మౌల్డ్ అయితే ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఇదైతే ఎలా ఉంటుంది, సో డీమౌల్డింగ్కి ఏమైనా కష్టంగా ఉంటుందా అని చెప్పి నీకు చూపించడానికి కోసం నేను ఈ మౌల్డ్ కూడా వేసుకుంటున్నాను కొన్ని. సో బాగానే ఉంటుందండి. సో ఫస్ట్ ఇంకా మీరు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే కనుక సిలికాన్ తీసుకోండి, అదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే కొంచెం కొంచెం ట్యాప్ చేస్తూ ఉండాలి, ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇవి మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, పెద్దగా కొనవలసిన అవసరమే లేదు వీటికి. ఓన్లీ కాంపౌండ్స్, ఇలా మౌల్డ్స్ తీసుకుంటే, ర్యాపర్స్ ఒకటి, ఇవి 3 ఉంటే చాలు. అండ్ గిన్నెలు మన ఇంట్లో ఉన్న వాడేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ అంటారా, అవి కూడా మనం ఇంట్లో ఉన్నవి వాడేయచ్చు బేసిక్ అయితే. లేదు ఇంకా కొంచెం వేరియేషన్స్ ఏమైనా కావాలి అంటే కనుక అప్పుడు మనం మనీ అయితే కొంచెం పెట్టాల్సి ఉంటుంది. వీటిలో కూడా నేను కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. నార్మల్గా పిల్లలు మనం ఇలా డ్రై ఫ్రూట్స్ ఏమైనా తినమంటే తినరు, కానీ ఇలా చాక్లెట్స్లో ఉంటే కనుక వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అలా తింటున్నట్టు ఇబ్బంది ఏమి ఉండదు కదా, సో తినేస్తారు. సో ఇది కూడా ఒక మంచి కాంపౌండ్స్ కానీ ఇలా మౌల్డ్స్ కానీ ఇవన్నీ నేను లింక్స్ అనేవి పెడతానండి, కింద చెక్ చేయండి ఒకసారి లింక్స్ అనేవి. సో బయట ఎక్కడ దొరుకుతాయో తెలియదు అనేవాళ్ళు ఇలా ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో రెండిట్లో కూడా దొరుకుతాయి చాలా ఈజీగానే. కాకపోతే కొంచెం డెలివరీ ఛార్జెస్ అలా వేసుకుంటారు. సో బయట అనేవి కొంచెం మనకి తక్కువతుంది అంతే. ఇక నేను చాక్లెట్స్ అన్నిటిలోని మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి వేసుకుంటున్నానండి, కొంచెం కొంచెం అన్నీ వేసుకుంటున్నాను. మీకు అలా ఇష్టం లేదు అంటే ఓన్లీ ఆల్మండ్స్ వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ వాల్నట్ వేసుకోవచ్చు, అలా అయినా సరే వేసుకోవచ్చండి. సో మొత్తం డ్రై ఫ్రూట్స్తో ఫిల్ చేసిన తర్వాత ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఇందాక నేను ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్స్ అన్నీ ఇప్పుడు డిమౌల్డ్ చేద్దాము ఎలా ఉన్నాయో. సో చూడండి, జస్ట్ ఇలా అంటే వచ్చేసాయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మా పాప కూడా తీసేస్తుంది, చూడండి ఎంత ఫాస్ట్గా తీస్తుందో.
చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చా అని. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇలా సిలికాన్వి అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. సో స్టార్టింగ్ అయితే కనుక సిలికాన్ తీసుకోండి. సో చూడండి మన చాక్లెట్ అనేది కరెక్ట్గా టెంపర్ చేయడం వల్ల మంచి షైన్ వస్తుంది చాక్లెట్కి. ఒకవేళ మీరు సరిగ్గా మెల్ట్ చేయడము ఎక్కువసేపు మెల్ట్ చేయకపోతే కనుక ఇలా షైన్ అయితే రాదండి, ఎక్కువ షైన్ అయితే రాదు. మనం ఇందులో ఇంకా ఏం వేయనవసరం లేదండి. కొంతమంది బటర్ వేయాలని, ఆయిల్ వేయాలని, హనీ వేయాలని అలా అన్నీ చెప్తారు. ఏం వేయక్కర్లేదండి. మనం ప్రాసెస్ అనేది కరెక్ట్గా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మంచి షైనీగా మంచిగా హెల్తీ చాక్లెట్స్ చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అది కూడా 10 to 15 minutesలోనే మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ మా పాప చూడండి అసలు నన్ను తీయనివ్వట్లేదు, తనే తీస్తానని లాగేసుకుంటుంది. ఇక్కడ లాలీపాప్ మౌల్డ్స్ కూడా డిమౌల్డ్ చేస్తున్నాను చూడండి. చాలా బాగా వచ్చాయి కదా. సో ఇలా మనం కేక్ టాపర్స్గా వాడుకోవచ్చండి ఇలాంటివి. సో చాక్లెట్ కేక్స్ కానీ లేదంటే ఏదైనా డిజైనర్ కేక్స్ ఉంటాయి కదా వాటికి కూడా వాడుకోవచ్చు. సో వీటిలోనే మనకు చాలా షేప్స్ ఉంటాయండి. సో ఒకసారి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కనుక దొరుకుతాయి. సో ఇలా లాలీపాప్స్ అయితే కొంచెం మనకి రేట్ ఉంటాయండి మౌల్డ్స్ అవి. అదే నేను ఫస్ట్ చూపించాను కదా అవైతే చాలా తక్కువగా వస్తాయి. ఒకవేళ మీరు కనుక కొంచెం చాక్లెట్ ఎక్కువగా వేసేస్తే కనుక పైన మనకి ఎక్స్ట్రా చాక్లెట్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా నైఫ్ తోటి నీట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. పైన చాక్లెట్ అంతా నీట్గా ఉంటుంది. సో వేసుకున్నప్పుడే మనం కరెక్ట్గా వేస్తే కనుక మళ్ళీ మనం కట్ చేసే పని ఉండదు కదా అని చెప్పి నా ఉద్దేశం. సో ఫైనల్లీ మన చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో తప్పకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఈ చాక్లెట్స్ అన్నిటిని మనం ఎలా ర్యాప్ చేసుకోవాలో చూపిస్తానండి. సో ర్యాపింగ్స్లో ఎన్ని మోడల్స్ ఉంటాయో అవన్నీ కూడా చెప్తాను. సో ప్యాకేజింగ్ కూడా చెప్తానండి, అండ్ ప్రైజింగ్ అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అప్పుడు సో చాక్లెట్స్ అన్నీ చూడండి, అసలు మనం ఇంట్లో చేసినట్టే లేవు, అసలు చాలా ఈజీగా చేసుకున్నాం కదా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తప్పకుండా వాళ్ళు కూడా చేసుకుంటారు. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.